సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని భూములపై భారత ప్రభుత్వానికి చట్టబద్ధమైన యాజమాన్యం లేదని, కంటోన్మెంట్ భూములపై న్యాయ విచారణ జరిపించాలని జనతా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఎబెల్లు మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సార్వభౌమ హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడిందని, బ్రిటిష్ రాచరికం తదనంతరం కేంద్ర ప్రభుత్వానికి భూమిని స్వాధీనం చేసుకోవడము, అమ్మడము లేదా చట్టబద్ధంగా బదిలీ చేయడం జరగలేదని పేర్కొన్నారు. భూమాఫియాలు, కొందరు అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంతో కంటోన్మెంట్ పౌర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కంటోన్మెంట్ భూముల యాజమాన్యం మరియు ఓల్డ్ గ్రాంట్ వాదనల చెల్లుబాటుపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని, అక్రమ భూ కబ్జా, నకిలీ పత్రాలు మరియు అధికారిక కుట్రపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, విచారణలు పూర్తయ్యే వరకు తొలగింపులు, కూల్చివేతలు మరియు బలవంతపు చర్యలపై తక్షణ యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొన్నారు. 13 విలేజ్లతోనే పరిపాలన కొనసాగుతుంది. ఆ 13 విలేజ్లతోనే కంటోన్మెంట్ పరిపాలన కొనసాగుతుంది. ఈ 13 విలేజ్లు తోకట విలేజ్, చిన్న తోకట, పెద్ద తోకట, కమాల, బాలంరాయ్, రసూల్పుర, బొల్లారం, కార్ఖానా, ఈ బజార్, ఈ ఏరియాలన్నీ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 1906లో ఒక గజెట్ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ ఆఫ్ హైదరాబాద్ నిజాం సర్కార్ వారు మర్జ్ చేయడం జరిగింది. ఎందు నిమిత్తము? కేవలం మున్సిపల్ వాళ్ళకి టైటిల్ మీద ఎటువంటి ఇది లేదు, రైట్స్ లేవు. ఇక్కడున్న ప్రజలకు మాత్రమే ఈ రైట్స్ వర్తిస్తాయి. అలాగే 1968లో అప్పటి బోర్డు ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. బోర్డు ఏమని? ఈ కంటోన్మెంట్లో ఉన్న ఓల్డ్ గ్రాంట్స్ భూములన్నీ కూడా ప్రైవేట్కి సంబంధించిన భూములు. ఇట్టి భూములపై రక్షణ శాఖలు కానివ్వండి, కోల్డ్ వార్ నడిచింది. అది ఇప్పుడు మనం చర్చించవలసిన విషయం కాదు. అలాగే 1948 పోలీస్ యాక్షన్ తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ హయాంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి హైదరాబాద్ని దిగ్బంధం చేశారు. అప్పటికే ఇండియా చాలా కృతజ్ఞత. తెలంగాణలో అందరికీ తెలిసింది, ఈరోజు పబ్లిక్ అందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి జనాలు కోరేది ఒక కొత్త పార్టీ రావాలన్నట్టు వాళ్ళందరికీ ఒక కోరిక మేరకు మేము ముందు ఇంకా ఎన్నో ఇష్యూస్ మీద ఫైట్ చేయడం జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో 300 సీట్స్తో ఫైట్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు ఒకటే మనవి, ఉన్న పార్టీలు ఈరోజు ఎటువంటి దోచుకొని తింటున్నారు, ఏం చేస్తున్నారు, పబ్లిక్కి ఇబ్బంది ఏంది, ఈ అందరికీ తాగుబోతులు చేసి డ్రగ్స్ కల్చర్ వచ్చేసి పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ యూత్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళకు అర్థం కాని పరిస్థితుల్లో ఇబ్బందులు మా తోడు ఉంటారనేట్టు మేము అనుకుంటున్నాము. ముందు నిజంగా తెలంగాణకు తీర్చిదిద్దే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ బాధ్యత మీ సర్వేందర్ గారికి, అదేవిధంగా మన సీనియర్ మన నాయకులు ఏబుల్ గడ్డం గారికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మన సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ వీరుడు అశోక్ కుమార్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఈరోజు తెలంగాణ బాధ్యత అప్పచెయ్యడం అనేది జరిగింది. తెలంగాణ ప్రజలు సమస్యలు వినడానికి ఈరోజు ఉన్న పార్టీగా చెవులలో అసలు ఒక చిన్న ఇదైతే లేదు. అదేవిధంగా ఇప్పుడు మన జనతా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఇక్కడ తెలంగాణలో స్థాపన చేసి బలం పెంచేసి ఇప్పుడున్న అనేక సమస్యల మీద పనిచేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు ఒకటే మనవి, జనతా కాంగ్రెస్ పార్టీ మీకు 24 గంటలు అడ్డంగా ఉన్నది. మీరు ఏ సమస్యలు ఉన్నా కానీ కూడా జనతా కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీసులో, స్టేట్ బోయినపల్లిలో మీరు రావచ్చు, మీ సమస్యలను చెప్పుకోవచ్చు.
మా స్టేట్ టీం 24 గంటలు పబ్లిక్ అందుబాటులో ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికలలో కూడా 300 సీట్ల జిహెచ్ఎంసీ అని 300 డివిజన్స్లో మేము పోటీ చేయడం అనేది జరుగుతుంది. సో మన గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసే ఏదైనా మిత్రుడు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గర అప్రోచ్ చేయవచ్చు. బీఫామ్ వేయడం అనేది వాళ్ళకు కూడా జరుగుతుంది.